హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందే ఎవరు హౌస్లో ఉండాలి, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో మెసేజ్ పెట్టండి. ఓటింగ్లో 8 మంది విషయంలో కూడా అట్లాగే ఇప్పుడు రీఎంట్రీ కోసం చాలా ప్రాసెస్ పెట్టాడు బిగ్ బాస్. ఒక పక్క ఓటింగ్ పెట్టాడు, మరో పక్క టాస్క్లు పెడతా ఉన్నాడు కదా. భరణి అండ్ దమ్ము శ్రీజ ఇద్దరికి సంబంధించి ఎవరు అర్హులు హౌస్లోకి రావడానికి అనేది కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. అసలు బిగ్ బాస్ ఆడియన్స్గా మీ మనసులో ఏముందో, మీరు ఏమనుకుంటున్నారో ఒక రివ్యూగా నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో ఎవరు నా ఒపీనియన్ అయితే ఇద్దరికి, ఒక ఆమెకి ఓట్లు లేకుండా ఎలిమినేషన్ చేశారు కనుక అర్హురాలు. ఈ భరణి శంకర్ అయితే ప్రాణం పెట్టి ఆడుతున్నాడు, అంతవరకు గాయాలయ్యే తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు కనుక హాస్పిటల్ వరకు వెళ్ళొచ్చి ఆయన లెవెల్ బెస్ట్ ఇస్తున్నాడు కనుక అతనికి ఇద్దరికి అవకాశం ఇచ్చేస్తే బెటర్ అని ఇప్పటికే నేను ఒక 10 సార్లు చెప్పుండా. ఇది నా స్ట్రాంగ్ ఒపీనియన్. మరి మీకేమనిపించింది? ఇద్దరికి అవకాశం ఇవ్వాలా, లేదా భరణికే ఇవ్వాలా, లేదా శ్రీజకి ఇవ్వాలా, అసలు ఇద్దరికి అవసరం లేదా, ఏమనిపించిందో కూడా ఒక మెసేజ్ అయితే ఫస్ట్ పెట్టండి. ఎవరు ఎట్లా ఎంతమందికి దాని గురించి ఆలోచించారు, ఏమనుకుంటున్నారో కూడా నాకు తెలుసుకుంటాను. అందుకోసమే అడుగుతా ఉన్నా, మీ ఒపీనియన్ ఏంటో చూద్దాం. అట్లాగే ఇప్పటికే సంబంధించి రెడ్ కార్డ్ ఎలిమినేషన్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎల్లో కార్డు ఇచ్చి డీమన్ పవన్కి వార్నింగ్ ఇస్తారా ఏంటి అనేది కూడా ఒక వీడియో న్యూస్ బాల్లో అప్లోడ్ చేశా. ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే రీతు వర్సెస్ డీమన్ పవన్కి సంబంధించి మీకేమనిపించింది? రీతు తప్ప, డీమన్ తప్ప? చాలా మంది మెసేజ్లు పెట్టారు చూసి. కొందరేమో రీతుది తప్పని, కొందరేమో డీమన్ది తప్పని, కొందరేమో అసలు ఇద్దరిది తప్పే, రచ్చి రోత భరించలేకపోతున్నామని, ఇట్లా రకరకాల ఒపీనియన్ చూస్తూ ఆడియన్స్ ఇట్లా వీళ్ళ గేమ్ని అర్థం చేసుకుంటారు. నాకు ఒక ఐడియా చూసేదానికి ఎవరు ఎట్లా అందని ఈ వీడియో కూడా ఓ మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టండి. న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ స్టడీస్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ వెరీ హై. ఇప్పటికే వీళ్ళిద్దరూ కలిపి 15 మంది, ఎవరు దమ్ము శ్రీజ అండ్ భరణి కలుపుకుంటూ హౌస్లో 15 మంది ఉన్నారు. ఇద్దరిలో ఒకరుంచినా ఇద్దరుంచినా సరే ఏది ఏమైనా ప్రస్తుతానికి ఒక 2 డబుల్ ఎలిమినేషన్లకు సరిపడే కంటెస్టెంట్స్ ఉన్నారు కనుక ఈ వారం మెయిన్ కంటెంట్ పరంగా డల్గా ఉండేవాళ్ళని కూడా పంపించే ఛాన్సెస్ వెరీ హై. సో బాటంలో ఎక్కువ ఖచ్చితంగా చెప్పాలంటే ముగ్గురే 100% ఎవరు సేఫ్లో ఉన్నారంటే ముగ్గురు పేర్లే చెప్పొచ్చు. 100% నేను అంటున్నది. ఇక తర్వాత అంటే ఏకంగా 5గురు కూడా రిస్క్లోనే ఉన్నారు. వాళ్ళ 5గురు ఏంటంటే వాళ్ళ పేర్లు చెప్తే, వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్లు చెప్తే, ఎక్కడ మైనస్ అవుతుందో కూడా చెబితే కనుక మీ శక్తి సామర్థ్యం మేరకు 5గురికి సంబంధించి ఎవరు ఫ్యాన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటే ఈ వీడియో కూడా షేర్ చేయండి. అట్లాగే ఓటు వేయించుకోండి. మీరు రిక్వెస్ట్ చేసేదాన్ని బట్టి ఏమో అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా. ఓట్ ఫర్ తనుజ, ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ డీమన్, ఓట్ ఫర్ రీతు అట్లా పెడితే ఎందుకు గుణగణాలు ఏం చెప్పండి, ఎందుకు అర్హురాలని? రీతికి ఓటు వేయాలంటే ఏంటి, 100% ఆడుతుంది, ఈ ట్రాక్ వల్ల బిస్కెట్. లేదా డీమన్ చక్కగా నిన్న బ్రహ్మాండంగా టాస్క్ ఆడాడు, అందువల్ల ఆయన అర్హుడు. అలాంటి వాళ్ళకి ఆడియన్స్ సపోర్ట్ చేయండి. ఇట్లా మీకు ఒక ఒపీనియన్, ఒక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మీద, మీకు కనెక్ట్ అయిన కంటెస్టెంట్ మీద ఉంటుంది కదా. అట్లా పెడితే మిగతా వాళ్ళు కూడా ఆలోచించవచ్చు, అర్థం నిజమే కదా, అది కరెక్టే కదా, బాగా ఆడాడు కదా అనుకోవచ్చు. లేదా నిన్న రీతి విషయంలో అతను చేసింది తప్పు, మ్యాన్ హ్యాండ్లింగ్ లెక్క అది బయటకు పోతుంది అని, గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఏదో ఒకటి మీ ఒపీనియన్ చెబితే వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు, ఓవరాల్గా బిగ్ బాస్ ఆడియన్స్ కూడా ఇట్లాంటి డిస్కషన్ జరుగుతుందా, ఇలా ఆలోచిస్తున్నాను ఒక ఐడియా వస్తుంది. ఇంకా అవి ఏమీ పెట్టమని కనీసం హాయ్ సార్, ఒక బాయ్ సార్, ఏదో ఒకటి అయితే పెట్టండి మెసేజ్, సరేనా? సరే, ఇక తనూజ ఓవరాల్గా చూసుకుంటే ఎంతంటే ఏకంగా 27% ఉంది. ఈ ఓటింగ్ ఈవిడ ఎట్లా కాపాడుకోవాలి, హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా తన బలమైన ముద్ర వేసింది, అమాంతం ఒక 5% 10% ఓటింగ్ పెంచుకున్నది అనేది లేదు. ప్రాక్టికల్గా మనం చెప్పుకుందాం. ఆవిడకి ఎందుకు ఓటింగ్ ఉందంటే ఇంతకంటే ఎక్కువే ఉండేది, ఇంకా తగ్గిందనే చెప్పాలి. ఇది ఇక్కడికైనా ఇది కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రతి చిన్నదానికి అరిగేసి గొడవలు పడి ఈవిడ నుంచి ఎక్కువ అరుపులు అలకలు ఇవన్నీ తగ్గించుకుంటే బెటర్. ముందు హౌస్లో వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఉంటేనే అలాగ ఆడియన్స్ మనసును కూడా గెలుచుకోవాలి తప్ప మరి కాన్ఫిడెన్సో, ఓవర్ కాన్ఫిడెన్సో, హైపరో, టెంపరో ఎందుకో తప్పదు. కానీ కొద్దిగా ఈ ఓవర్ ఎమోషన్స్ అన్ని రియాక్షన్స్ అన్ని తగ్గించుకుంటే ఆవిడికే మంచిది. ప్రస్తుతానికి అది పక్కా సేఫ్. 27% అంటే పెద్ద ఓటింగే. అంటే రెండో ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈయన కూడా ఒక 20 to 23% ఉంది. గతం కంటే కొద్దిగా బెటర్ అయ్యాడు, కొంచెం మెచ్యూర్డ్గా అనిపిస్తూ ఉంది. ఇష్యూస్ ఏవైనా ఉంటే తనే వెళ్ళి షార్ట్అవుట్ చేసుకుంటున్నాడు. నేను వాస్తవానికి రాము విషయంలో గతంలో ట్రోలింగ్ అయిపోతావు జాగ్రత్తగా పోక్ చేసి ఒక ఏరగన్సితో ఉండే ఆయన నిన్న ఆ విషయంలో రాము ఇప్పుడే బిస్కెట్ అయిపోయినా సరే, ఇప్పుడు అన్ఫేర్ చేసినా సరే, వీకెండ్లో నాగార్జున గారు అడుగుతారు అనేటప్పుడు ఇప్పుడే నువ్వు బెదిరిస్తున్నావు ఏ టైప్లో రియాక్షన్ వచ్చినా తర్వాత మళ్ళీ 1 సార్లు సారీ చెప్పాడు, సారీ అని. ఇలాంటి నేచర్ మనం ఏమాత్రం ఉండేది కదా గతంలో. ఇప్పుడు ఏంటంటే అర్థం చేసుకున్నాడు, ఓకే నా వాళ్ళ తప్పున్నా వాళ్ళ హట్ అయినా చెప్పాలి, చెబితే బాగుంటుంది. కొంచెం సారీ చెప్పినంత మాత్రం కొంపలేం అంటుకుపోవాలి, అతను బాధపడ్డాడు అన్నప్పుడు చెబుతాడు. ఎందుకంటే రాము నేను బాగా ఫీల్ అయ్యాడు, నేను మాట్లాడకూడదా, నేనే హౌస్ మెంబర్ని, నాకు ఇక్కడ రైట్స్ ఉన్నాయి, నా వాయిస్ నేను దిగకూడదా, తొక్కేస్తారని లెక్క ఫీల్ అయ్యాడు కనుక ఇతను కూడా ఒక సారీ చెప్పాడు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ కళ్యాణ్ లాంటి వాడికి పొటెన్షియల్ ఉన్నా సరే
ఇక్కడ హౌస్‌లో నా, తన, పరామత కాకుండా ఎవరిది ఎప్పుడు, ఎక్కడ, ఏది తప్పు అనిపించినా, అన్‌ఫెయిర్ అనిపించినా గట్టిగా వాయిస్ రైజ్ చేయాలి. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ బయట తోపులు అనుకుంటారో వాళ్ళ విషయంలో కూడా మిస్టేక్ ఉంది, బ్లెండర్ ఉంది, అన్‌ఫెయిర్ ఉందంటే ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని కడిగేయాలి. అలాంటి సిట్యుయేషన్ ఒక్కటి చాలండి ఎవరికైనా హీరో అయిపోవడానికి, ఎలివేషన్ ఇచ్చేదానికి. మొన్న మాధురి విషయంలో అంత రఫ్‌గా మాట్లాడేటప్పటికి ఈ రీతు చౌదరి ఇచ్చి పడేయలా? రీతు చౌదరి గ్రాఫ్ ఒకసారి పెరగలా? ఏకంగా 2% అంటే ఆషామాషియా? అరే భలేగిచ్చిందే, కరెక్ట్ మొగుడొచ్చిందే, సరైన స్ట్రోక్ ఇచ్చిందే, ఇలా కదా ఇచ్చి పడేయాలి. ఆళ్ళకి ఇచ్చినోళ్ళు లేక కదా అని వచ్చింది కదా! అలాగే ఎప్పుడు ఎవరైనా ఇప్పుడు ఈయన కెప్టెన్స్‌గా ఉండేదావిడ మాధురి తాలూకా హౌస్ ఫార్మ్ అని చెడగొట్టే మాదిరిగా లెక్కలేనన్ని గొడవ, అంటే గొడవ, ఆ అంటే గొడవ. అలాంటప్పుడు ఒక స్టాండ్ తీసుకొని గట్టి కడిగి పారేయొచ్చు ఆయన. అలాంటి సిట్యుయేషన్ వస్తే హీరో అయిపోవచ్చు. కానీ నాకెందుకులే ఫస్ట్ అంతా అట్లాగే వదిలేసాడు. ఇప్పుడు ఇంకా నయం కాస్తో కోస్తో ఇనిషియేట్ తీసుకొని షార్ట్ ఔట్ చేసే విషయం చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ సీజన్ 5లో ఆ వీజేస్ అన్ని వచ్చినప్పుడు 0 ఎవరు సీరియల్ ఆర్టిస్ట్ అన్నా సో అండ్ సో తప్ప పెద్దగా ఎవ్వరికీ తెలీదు. అట్ ద సేమ్ టైమ్ ఆ షణ్ముఖ్ జస్వంత్ అప్పటికి ఆయనకు ఒక 3 మిలియన్ ఎంత ఫాలోవర్స్ ఉండేవారు. అందరూ భయపడతా ఉన్నారు ఆయన నామినేట్ చేయాలని, మాట్లాడాలని ఒక నెగెటివ్ చెప్పాలి. ఆయన కూడా అయ్యో మరి ఏం చెప్పనురా నేను గేమ్ ఆడుతున్నానా, ఆడట్లేదా, రైట్ వేలో వెళ్తున్నా, రాంగ్ వేలో వెళ్తున్నా, ఎందుకు ఇట్లా భయపడుతున్నా అన్నాడు దశలో మొదటి వారం నుంచి విజయసాన్ని నామినేట్ చేస్తా ఎదిరించాడు, మైనస్ పాయింట్లు చెప్పాడు, అవన్నీ చేశాడు. అట్లా ఏదో స్టాండ్ అంటే తీసుకోవాలి తప్ప ఉన్నామంటే ఉన్నాం, తిన్నామంటే తిన్నాం, గుంపులో గుర్రెల్లాగా వెళ్ళిపోయామంటే ఎవరికి విలువ ఉండదు, ఐడెంటిటీ ఉండదు, ఆడియన్స్ అసలు కనెక్షనే ఉండదు. ఆడియన్స్ ఫస్ట్ చూసేది ఫైటర్. ఆ ఫైటర్ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయని చూస్తారు. ఎవరైనా తగ్గకుండా ఇచ్చి పడేసే వాళ్ళే కావాలి. అది ఎవరైతే అలాంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారో వాళ్ళు హీరో ఆర్ హీరోయిన్ అయిపోతారు. లేని వాళ్ళు అంటే ఉన్నామంటే ఉన్నాం అంతే. ఉంటారు వెళ్తారు. సుమన్ శెట్టి టైపు, ఫ్లోరా టైపు అట్లా. ఇక సరే ఫ్లోరా కళ్యాణ్ చెప్పాను కదా. నెక్స్ట్ వన్ ఎవరంటే సంజన. ఓ 18% ఉంది, ఒక 1% ఇది పెరిగింది. నామినేషన్లు అంటే ఈజీ టార్గెట్ సంజనామం చేసేద్దాం అన్నట్టు ఉంది, ఫన్ కోసం చేసేద్దాన్ని కూడా హైలైట్ చేసుకుని. అయితే లాస్ట్ వీక్ అంతా టంగ్ స్లిప్ అయ్యింది, రాంగ్ వేలో వెళ్ళింది. ఈ వీక్ అయితే అలాంటి రాంగ్ కామెంట్స్ కానీ అగ్రెసివ్ గానీ అంత లేవు, తగ్గించుకుంది. అలాగే ఎమ్మెన్యేలు కూడా నామినేషన్లో లేడు కనుక ఖచ్చితంగా పడుతుంది ఓట్లు. అలాగే నిన్న రైస్ విషయంలో ఆవిడ తినింది దానికోసం ఈ తనూజ చేస్తున్న రచ్చ వల్ల, లొల్లి వల్ల ఖచ్చితంగా సంజనకి సింపతి వస్తుంది. సో మొత్తానికి తనూజ, కళ్యాణ్, సంజన ఈ ముగ్గురు పక్క సేఫ్. మిగతా 5 థ్రెడ్ జోన్లో ఉన్నారు. వాళ్ళకి ఏకంగా వీళ్ళకి వరకు అయితే 60-70 వరకు ఓటింగ్ ఉంటుంది వాళ్ళ ముగ్గురు కేవలం 4 to 8% మధ్య, 4 నుంచి 8% మధ్య ఓటింగ్ అయితే ఉంది. అంటే ఎంత రిస్క్ జోన్లో ఉన్నారో అర్థం చేసుకోండి. ఈ 5 బాటంలో ఉండేవారికి 4 ఉంటే, ఈ 5 టాప్లో ఉండేవారికి 8 అంటే అందరూ ఆల్మోస్ట్ రిస్క్ జోన్లో ఉన్నట్టుగా. 4th ప్లేస్లో రామురాజు 8% ఉన్నాడు. కొంత అయోమయం ఉంది, ఇంకా కంటెంట్ రావాలి. నిన్న రీతు చౌదరి అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారు, వీళ్ళని ఇతను గేమ్ గురించి మాట్లాడేటప్పుడు, గౌరవ్ గురించి ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఎందుకంటే మనమేం పీకుతున్నాం హౌస్లో అన్నట్టుగా ఏమీ చేసింది కంటెంట్ లేకుండా పోతుంది. ఇక రీతు చౌదరి అయితే ఏ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా వదిలేసి అవసరమా ట్రాక్ మరీ అంత విసిగించుకొని ఆయన అంతలాగా ఏమంటారు దాన్ని ఇట్లా తోసేసిన మ్యాన్ హ్యాండ్లింగ్ అనిపిస్తుందిరా బాబు చూసుకో 70 కెమెరాల ముందని సంజన లాంటి వాళ్ళు చెబుతున్నా సరే ఇవిడ కొద్దిగా ఫీల్ అయినా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసి మరీ తినిపిస్తూ ఉంటే ఇవిడికి రావాల్సిన ఎలివేషన్, మైలేజ్ కూడా ఈ ట్రాక్ వల్లే చెడగొట్టుకుంది. అట్లా కాకుండా ఇండివిజువల్ గేమ్ ఆడుకుని ఉంటుంటే వేరే లెవెల్లో ఉండాల్సిన అమ్మాయి 100% ట్రాక్ వల్లే బిస్కెట్. ఇక డీమోన్కి ఏముంది, ఇప్పటికి అడుగుతూ ఉన్నారు కదా, ఆ రీతి విషయంలో బాగా నెగిటివ్, నో డౌట్. ఎల్లో కార్డు అంటారో మరి గేట్లు ఎత్తేస్తారు కూడా బిగ్ బాస్ హౌస్ అయితే. నాగార్జున గారు గేట్లు ఓపెన్ చేయండి బిగ్ బాస్, వెళ్ళిపోయి ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేదానికి, ఫిజికల్ అయ్యేదానికి, నీ ఫ్రెండ్ అయినా సరే అమ్మాయి విషయంలో అట్లా నువ్వు చేయడం రాంగు అని. టాస్కుల్లో భాగంగా చేస్తేనే గట్టిగా కోటింగ్ ఇస్తారు, ఏంటి కాస్త కింద మీద చూసుకొని ఆడాలని. అలాంటిది ఏకంగా ఇలాగా విసిరి కొడితే గుంజుపోయి తోసేస్తే బెడ్ మీదకి 2 సార్లు చేశాడు కదా. పైగా గ్లాసులు రివర్స్లో పెట్టి పిరమిడ్ కట్టాలన్న టాస్కులు కూడా లాస్ట్ మినిట్లో ఓడిపోయి అతను కొద్దిగా డ్రిల్లింగ్ చేసి ఎమోషన్ అయితే అప్పుడు కూడా నాగార్జున గారు అన్నారు, ఏమవుతుందయ్యా అంతలా కార్నర్ చేయాలా, ఆడతారు ఆవిడ మాత్రం ఓడిపోవాలని ఉంటుందని. మెయిన్ ఏ విషయం ఏది ఏమైనా సరే ఈ విషయంలో డీమాన్ అయితే తప్పు, అలా చేయకుండా ఉండాల్సింది. బట్ ఆవిడ మళ్ళీ తిరిపించడం వల్ల రావాల్సిన మైలేజ్ ఆవిడకి రాలే, ఇతనికి జరగాల్సిన డ్యామేజ్ కూడా ఇంకా జరగలేదని చెప్పొచ్చు. అలాగనే నెగిటివిటీ రాలేదంటే ఖచ్చితంగా వచ్చింది. మరి వీకెండ్ అయితే ఎల్లో కార్డే ఇస్తారా, రెడ్ కార్డే తీసుకో అంటారా, గేట్లు మాత్రం ఓపెన్ చేస్తారేమో నేను అనుకుంటున్నా. మరి మీకేమనిపిస్తుందో మెసేజ్ కూడా పెట్టండి. అట్లాగే గౌరవ్ గుప్తా ఒక 6%. వీళ్ళు చూసారా, రాము రాథోడ్ 8 ఉంటే, రీతు చౌదరి 7 ఉంటే, డీమోన్ అండ్ గౌరవ్ ఈక్వల్ 6% ఉన్నారు. ఎవ్వరి మధ్య కూడా 1 నుంచి 2% డిఫరెన్స్ ఉంది. లాస్ట్లో మాదిరి 4%. ఇప్పుడు గౌరవ్ గుప్తా ఏంటంటే నామినేషన్ తర్వాత దోస్తే నామినేట్ చేసిన మనసుకు పెట్టుకుని అలా కుంగిపోతూ ఉన్నాడు. నిన్న దివ్య కూడా వచ్చి కొద్దిగా మిస్ఫైర్ అయిపోయింది కదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, షటప్, హ్యాండ్ గెస్టర్ ఏంటి, భరణి గారితో స్టాండ్ ఏంటి, ఎందుకంత హైపర్ అయిందో తెలియదు. అనవసరంగా నోరంది అరవడానికైనా మాదిరిగా మరి ఎవరు పూనారో ఎవరు ఆవహించారో కానీ అంత అవసరమా?
ఎవరు పూలు ఉంటారు, ఎవరు ఆవహించి ఉంటారు, ఒక మెసేజ్ అయితే పెట్టండి. దివ్య గౌరవ విషయంలో మాత్రం 100% ఆవిడదే తప్పు. సో గౌరవ్కి సింపతి వస్తుంది. ఇతనికి ఆ దివ్య వల్ల ఒక సింపతి కావచ్చు, మాధురి వల్ల ఆవిడ మీద ఉన్న నెగిటివిటీ కావచ్చు. మొత్తానికి ఇతనికి వర్కౌట్ అయిద్దేమో. అలాగని సేఫ్ అంటే కాదు. మాధురి పక్కగా సింగిల్ ఎలిమినేషన్ అయితే మాధురి, ఆవిడతో పాటు డీమోన్ కావచ్చు, గౌరవ్ కావచ్చు అన్నట్టే ఉంది పరిస్థితి. మాధురి అయితే కష్టమే, ఆడియన్స్తో కనెక్షన్ లేదు. ఈ 2 రోజులుగా మార్పు కనిపిస్తుంది. మార్నింగ్ కూడా శ్రీజతో జోకులు వేస్తుంది, కామెడీ చేస్తుంది. ఆ తనూజతో ప్యాంపరింగ్, మిగతా వాళ్ళందరితో హైపర్. ఈ 2 మార్చుకుంటే బాగుండేది. ఆడియన్స్ కూడా చిరాకు వస్తుంది కదా. ఏంటి ఒక అమ్మాయి విషయంలో అంత కేరింగ్, ప్యాంపరింగ్, మిగతా వాళ్ళ విషయంలో చిరపట్లు ఆడిపోయి, చిరుబుర్లు ఆడిపోయి, ఇదంతా ఏందని మాదిరిగా. నిన్నైతే సంచాలకుగా మంచిగా ఫైనల్ డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు పర్ఫెక్ట్గా తీసుకుంది ఆ టవర్ టాస్క్లో. మరి ఇవాళ కూడా ఏం చేస్తారో చూడాలి. ఇవాళ కూడా సంచాలకుగా పెట్టారు కనుక. సో ఇవి ఓటింగ్ అనాలిసిస్. మరి మీకేమనిపిస్తుంది మెసేజ్ పెట్టండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ అయితే ఛానల్స్ అయితే 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.